కవిత సార్ సార్ ఏమైంది శృతి? ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కళ్ళల్లో నీళ్ళేంటి? నా చెల్లెలు ఎక్కడా? తనకు ఒంట్లో బాగోలేకపోతే ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించాం. అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. దాన్ని నువ్వేదో చేసేసావు. ఏంటి వాగుతున్నావు? నీకు కూడా మతి చలించిందా? పెద్ద మనిషి ముసుగులు అందరినీ మోసం చేస్తున్నావు. నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది. నువ్వొక రాక్షసుడువని నీ వెబ్సైట్ నాకు చెప్పేసింది. అందులో ఉన్నది ఈ పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. చూస్తూ ఉండు, నేను నిన్ను పోలీసులకి పట్టిస్తాను. చూడు. ఏంటి వాగుతున్నావు? ఆగు. పట్టుకోండి దాన్ని. ఆగు. సో యాన్యువల్ డే ఫంక్షన్ కైనా ఖర్చు వివరాలు ఆడిటర్కి ఇచ్చారు. ఆడిటర్ గారు ఇంకా రాలేదు, రాగానే ఇస్తాను ఆ సార్. పని చూడండి. ఓకే సార్. సార్, నాకు ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. నువ్వు సిస్టమ్ని బాగా ఆపరేట్ చేస్తావు. చేస్తాను. అయితే మన మెయిల్స్ అన్ని చెక్ చేసి ఎవరెవరు డొనేట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రండి వెళ్దాం. కంప్యూటర్ రూమ్ ఇదేనా? సిస్టమ్ ఆన్ చేసి మెయిల్ పంపించు. ఓకే. ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలని నా మనసుకి తోచింది. కవిత, కవిత, నా చెల్లెల్ని చూసారా? నేను చూడలేదమ్మా. చూడలేదా? లేదమ్మా. ఏ కవితను చూసావా? చిత్ర, చిత్ర, కవిత ఎక్కడ? అను, కవిత, అక్క, కవిత ఎక్కడ? చూడలేదు. కవిత, కవిత, మీనా, మీనా, కవితను చూసావా? కవిత, డాక్టర్, నా చెల్లెలు చూసారా? నేను చూడలేదమ్మా. ఎలాగైతేనే మంత్రి గారిని వల్ల వేసుకున్నాను. నాకు సీటు ఖాయం. ప్రకాష్, ఆ అమ్మాయి కవిత పడిపోయి. ఏమైంది? వచ్చి చూడు, చూడు. ఏమైంది రావు గారు? నన్ను కాపాడండి. ఏంటమ్మా ఇది? ఏమైంది? చెప్పమ్మా. నన్ను కాపాడండి అమ్మా. చెప్పమ్మా. వాళ్ళు ఎవరు నువ్వు? ఏమిటి సమస్య? నా చెల్లెలు అన్యాయంగా చెప్పేశారు. ఆశ్రమంలో అన్యాయం జరుగుతోంది. అన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేశాను. ఇదిగో. ఓకే, టు బి కామ్, ఐ విల్ టేక్ కేర్. మిస్టర్ నవనీత కృష్ణ, సెర్చ్ ద ఆశ్రమం. మిస్టర్ ప్రకాష్ రాజ్, యువర్ అండర్ అరెస్ట్. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? నేనే. హో, కమిషనరే వచ్చారా? ఒక్క నిమిషం, హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయాలి. అరే చీఫ్, ఫోన్ ఇవ్వు. వీడిని కొట్టి లాక్కురండి. పైకి చూడడానికి ఎంత మంచి వాడు కనిపించాడు. లోపల ఇలాంటి వాళ్ళని అసలు ఊరికే వదలకూడదు. శాస్తి జరిగింది. కొట్టకండి, ఆగండి. కొట్టకండి. వాడిని వదలలేకూడదు. మా నాన్న, అమ్మ, చెల్లి అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు అనుకున్నప్పుడే అనుకోకుండా నీతో మాట కలిపాను. నేను ప్రతిసారి నీతో మాట్లాడినప్పుడు నాలో ఒక కొత్త ధైర్యం, సంతోషం కలిగేవి.
నేను నీతో గొడవ పడిన ఆ క్షణాల్లో కూడా నాకే తెలియకుండా నేను నీకు దగ్గరయ్యాను. అసలు నువ్వెవరో నేనెవరో తెలుసుకోకుండానే కాఫీ షాప్లో, షాపింగ్ కాంప్లెక్స్లో, అన్ని చోట్లలో మీట్ అయ్యావు. ఒక సమయంలో ఫోన్ మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు కూడా శత్రువుల్లాగే ఉన్నాం, కానీ డైరెక్ట్గా కలిస్తే ఫ్రెండ్స్లా ఉన్నాం. అప్పుడు కూడా లవ్ ఫీలింగ్ ఉన్నప్పటికీ నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. అయినా ఏం ఆలోచించకుండా మొదటిసారి కలిసినప్పుడే నా వెనక పెద్ద ప్రమాదం ఉందని తెలిసి కూడా ధైర్యంగా నన్ను కాపాడావు. ప్రేమ అనేది ఒక పవర్ఫుల్ ఆయుధం. ప్రాణం ఇస్తుంది, అవసరమైతే ప్రాణం కూడా తీస్తుంది. ఆపదలో ఉండగా నీ చేయి పట్టుకున్న నేను నా ప్రాణం ఉన్నంత వరకు నీ చేయి వదలను. భయపడకు. నిమి, నువ్వు అతను చూసావే? చూశాను, మాట్లాడాను, తర్వాత చెప్తాను. హలో, హలో, ఫాస్ట్ ట్రాక్. తిరుమల వెళ్ళడానికి నాకు ఓ బండి కావాలి. మీ పేరు, అడ్రస్ చెప్పండి సార్. పేరు ప్రకాష్ రాజ్, తిరుపతి, ఉంటున్నది మౌర్య లాడ్జ్, మెయిన్ రోడ్. నువ్వా? అంటే శృతి, హ, మీ ఫాస్ట్ ట్రాక్కి ఫోన్ చేసి మీ బండి తీసుకుని తిరుమల కొండకు వెళ్ళి మీ డ్రైవర్ గొంతు నులిమి నువ్వు వెళ్ళిన బండిని నిన్ను క్యాచ్ చేద్దాం అనుకుంటే హ, బెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు భలే చిక్కేవే. ఇప్పుడు వస్తున్నానే. ఏయ్, తీరా బండి. షెడ్ నుంచి కార్ రిపేర్ అయ్యి ఆ, వచ్చిందా? ఈ రోజు వస్తుంది సార్. ఈ రోజు వస్తుందా? సార్, మా అమ్మగారికి ఒంట్లో బాలేదు. నేను వెంటనే ఊరెళ్ళాలి సార్. ఈ నెల జీతం మాత్రం ఇవ్వండి సార్. ఏంటమ్మా సడన్ గా? మా అమ్మ అంటే నాకు ప్రాణం. ప్లీజ్ సార్, ఇవ్వండి సార్. ఏమైంది? నేను వెళ్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే? శృతి, శృతి, ఎక్కడున్నావే? శృతి ఎక్కడుంది? నాకు తెలీదు. ఎక్కడుంది? నిజంగా నాకు తెలీదు. శృతి ఎక్కడరా? సార్ మీరు శృతి ఎక్కడా? సార్ ఇప్పుడే జీతం తీసుకుని ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? సుగంధి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్.